బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ విషయానికి వస్తే కొన్ని స్టాక్స్ ఒకరోజు పడుతున్నాయంటారు, ఒకరోజు పెరుగుతున్నాయంటారు కదా. అయితే కొన్ని రకాల స్టాక్స్ ఎంత పడ్డా కూడా, అంటే మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ లాంగ్ టర్మ్ కి మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు అన్న స్టాక్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఎంత పడ్డా కూడా వాటి వాల్యూ వాటికి ఉంటుంది అని అనుకునే స్టాక్స్ ఏమైనా ఉంటాయి? అసలు ఉన్నాయి. మనం చూడవలసింది ఏంటిదంటే, మార్కెట్ అప్ అండ్ డౌన్ సహజం, షేర్లు అప్ అండ్ డౌన్ సహజం. మార్కెట్కి ఆ షేర్ మీద గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ని బట్టి రావటం, గుడ్ న్యూస్ రాగానే పెరగటం, బ్యాడ్ న్యూస్ రాగానే పట్టడం. మార్కెట్లో కొన్ని సెక్టార్లు, అంటే గవర్నమెంట్ పాలసీస్ అనుకోండి, లేకపోతే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అనుకోండి, కంపెనీ యొక్క సర్వీస్ అనుకోండి, కొన్నాళ్ళ వరకే వెలుగెలుగుతాయి. ఎంత మంచి కంపెనీ అయినా సరే, అది ఎఫ్ఎంసీజీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎటువంటి అంటే బ్యాంకులు కానీ, అవన్నీ కొన్నాళ్ళ వరకే వెలుగుతాయి, మళ్ళీ కొన్నాళ్ళు పడతాయి. పెరిగినప్పుడు దానంతా మంచిది లేదంటారు, పడ్డాడితే అనవసరంగా దానికి జోలికి పోద్దు అంటారు. అలా కాకుండా ఎవర్ గ్రీను ఎక్స్చేంజ్లో ఇప్పుడు ప్రజెంట్ సుమారుగా 5,000 పైన రోజు ట్రేడ్ అవుతున్నాయి. 5,000 ట్రేడ్ అవని, 500 ట్రేడ్ అవని, 50,000 ట్రేడ్ కావని, కొత్త కొత్త కంపెనీలు రోజు ఐపీఓలు వస్తున్నాయి. ఇవన్నీ లిస్ట్ అవుతున్నాయి. పాత ఏవైతే బాగలేని ఉన్నాయో అవన్నీ సస్పెండ్లు అయిపోతూనే ఉన్నాయి. అయినా కానీ ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రోత్ ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని పేర్లు ఉంటాయి. అవి మీకు చెప్తాను. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ డిమ్యాట్ అకౌంట్లు ఉంటాయి. సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అని మనకి 2 డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ 2 డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్లు. ఈ 2 సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఏవైతే డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో, దేశం ఉన్నంత వరకు స్టాక్ ఎక్స్చేంజ్లు ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నంత వరకు డిమ్యాట్ అకౌంట్లు ఉండాలి. డిమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి అని అంటే మనం ఉన్నా లేకున్నా కానీ ఆ రెండు ఏవైతే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి పనిచేయాలి. మరి ఎక్స్చేంజ్తో పాటు మనం ఒక డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినామంటే ఈ సర్వీస్ అనమాట మనం డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్లు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. అయితే రెండిట్లో కలిపితే సుమారుగా 14 లక్షల కోట్ల డిమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు. సిడిఎస్ఎల్ హైయెస్ట్, అయితే ఎన్ఎస్డిఎల్లో కూడా ఉన్నాయి. అయితే ఈ 2 కలిపి 14 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ సిడిఎస్ఎల్ ఐపీఓకి వచ్చింది. సిడిఎస్ఎల్ ఐపీఓ ట్రేడ్ అవుతుంది, అదే పబ్లిక్ ఇష్యూ షేరు. ఎన్ఎస్డిఎల్ ఇంకా రాలేదు, ఐపీఓకి రాలేదు. కాబట్టి సిడిఎస్ఎల్ తగ్గితే అంటే డిమ్యాట్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో, సిడిఎస్ఎల్ సర్వీస్ చేస్తుంది డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్. వాళ్ళ ఇన్కమ్ ఏంటిది అంటే, ఎవరైతే డిమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తామో, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ ఓపెన్ చేయగానే మన బ్రోకరు, అంటే మనం డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన బ్రోకర్ అంటే ఏంది? ఐసిఐసి ఉండొచ్చు, హెచ్డిఎఫ్సి ఉండొచ్చు, యూటీఐ ఉండొచ్చు, మోతిలాల్ ఉండొచ్చు, ఏంజిలు. ఎవరైతే మనం డిమ్యాట్ అకౌంట్ ఒక మెంబర్ ద్వారా ఓపెన్ చేస్తామో, ఆ మెంబరు మన దగ్గర నుంచి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ కాగానే మన తరపున ఈ డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్కి, సిడిఎస్ఎల్ అయితే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అయితే ఎన్ఎస్డిఎల్, ఏఎంసీ అని ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు. అది పర్ యానం 150 రూపీస్ పే చేయాలి, ప్లస్ 18% జిఎస్టీ. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే మన బ్రోకరో మెంబరో ఎవరైతే అంటామో, మన అకౌంట్ ఓపెన్ కాగానే ముందు మన అకౌంట్లోంచి డెబిట్ చేయటం, 150 రూపాయలు వాళ్ళకి పెట్టడం, 18% జిఎస్టీ. అయితే వాళ్ళు ఎక్కువ తక్కువలు కూడా తీసుకుంటారు, ఎక్కువ తక్కువలు కాదు, ఎక్కువలే తీసుకుంటారు. ఉదాహరణకి మనము 150, 18% జిఎస్టీ అంటే 27 రూపాయలు అవుతుంది. 150, 18%, 27 రూపాయలు, 177 రూపాయలు మన తరపున వాళ్ళు, అంటే 27 జిఎస్టీకి పోతుంది, 150 రూపాయలు ఏఎంసీ కింద ఆ సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్కి పోతుంది. అది వాళ్ళ ఇన్కమ్. ఎవరిది? ఆ సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ. ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయినాయి అని 150 వస్తుంది ఒకటి. ఇక రెండోది, అకౌంట్ ఓపెన్ చేసిర్రు, మళ్ళీ సెకండ్ ఇయర్ రెన్యువల్ అయింది. రెన్యువల్ అయిందంటే మళ్ళీ 150 కట్ అయిపోతాయి. రెన్యువల్ ఫీజు కట్టాల్సింది. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్. అయితే నువ్వు క్లోజ్ చేస్తే తప్ప నీకు కాదు. అయితే 100లో 90% ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేయరు. ఎందుకు? ఓపెన్ చేయడానికే కొంచెం ఉంటుంది, ఏది పాన్ కార్డు, ఆధార్లు అన్ని ఇస్తారు, హడావుడిగా టగటగటగానే ఓపెన్ చేస్తారు. ఇక రన్ అవుతుంటుంది అకౌంట్.
రూపాయలు కట్ అయిపోతాయి. మళ్ళీ రెన్యువల్ వచ్చేటప్పటికి అరే ఇది నేను యూజ్ చేయట్లేదు ఈ డిమాట్ అకౌంట్, అయినా కానీ నేను క్లోజ్ చేయాలి అనేది లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏఎంసీలు పడతాయి, రూపాయలు పడతాయి. డార్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఏంటంటే డార్మెంట్. ఒకవేళ నీ అకౌంట్లో నీ డిమాట్ అకౌంట్లో ఏమి హోల్డింగ్స్ లేకుండా ట్రేడింగ్ కనుక చేయకపోతే సెబీ ఒక డార్మెంట్లోకి పోతుంది. అంటే అన్యూజ్డ్ అకౌంట్, నువ్వు యాక్టివ్ చేయట్లేదు, ట్రేడింగ్ చేయట్లేదు అని దాన్ని డార్మెంట్లో పెట్టడం జరుగుతుంది. ఒకటి అయిన తర్వాత ఎవరైతే ఎన్ని డిమాట్ అకౌంట్లు ఉన్నాయో అన్ని 150 ఈ డిమాట్ అకౌంట్ ఆర్గనైజేషన్. అంటే రోజు ప్రతి నెల 5 లక్షలు 6 లక్షలు కొత్త అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయని మనం వింటున్నాం డిమాట్ అకౌంట్లు. అంటే ఏంది అన్ని 150 అన్ని పోతున్నట్టే ఎవరికి, సిడిఎస్ఎల్కో ఎన్ఎస్డిఎల్కో. అంటే షేర్ మార్కెట్ ఉన్నంతకాలం, ఎక్స్చేంజ్లు ఉన్నంతకాలం, డిమాట్ అకౌంట్లు ఉన్నంతకాలం ఈ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ఉండాల్సిందే, వాళ్ళకి మనం 150 కట్టాల్సిందే. కాబట్టి అది ఎవర్ గ్రీను. ఒకసారి ఓపెన్ చేసినాక అంటే సిడిఎస్ఎల్ షేర్ ఒకసారి కొనుక్కున్నాక అది తగ్గినా పెరిగినా అమ్మక్కర్లేదు. ఎందుకు అంటే తగ్గిన టెంపరీ, మళ్ళీ మార్కెట్తో పాటు తగ్గింది అంటే కొనుక్కోమని అర్థం, పెరిగింది అంటే ఇంకా పెరుగుతుంది అని అర్థం. అంతే తప్ప తగ్గంగానే కొనుక్కొని పెరిగంగానే నేను అమ్మేసుకుంటా లాభం బుక్ చేసుకుంటా అంటే ఒక రౌండ్ ఒకసారి జరిగిన తర్వాత తగ్గితే కొనుక్కునేదే వాల్యూ ఉన్నటువంటి షేర్లు సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్. అయితే సిడిఎస్ఎల్ షేర్ ఉంది, ఎన్ఎస్డిఎల్ షేర్ లేదు, మళ్ళీ వస్తుంది. ఇక ఇదొకటి. ఇక నెక్స్ట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి మనకి, బిఎస్సి ఎన్ఎస్సి. బిఎస్సి ఎక్స్చేంజ్ షేర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ కూడా షేరు లేదు, కానీ అన్లిస్టెడ్ షేర్లు మార్కెట్లో అమ్ముతురు. లిస్టెడ్ అంటే బిఎస్సి ఎక్స్చేంజ్ ఐపీఓకి వచ్చి ట్రేడ్ అవటం. అన్లిస్టెడ్ అంటే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ షేర్లు ఏవైతున్నాయో మార్కెట్లో అన్లిస్టెడ్ షేర్లు అమ్మటం కొనటం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ కూడా రేపు ఎప్పుడు ఐపీఓకి వస్తుంది. ఐపీఓకి వచ్చిన తర్వాత ఎవరైతే అలాట్మెంట్ వస్తుందో కొనుక్కుంటే వాళ్ళు జీవితకాలం అమ్మక్కర్లేదు. ఎందుకు అమ్మక్కర్లేదు అంటే మనకునే ఎక్స్చేంజ్లు 2, ఆ రెండిట్లోనే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ప్లాట్ఫామ్. అంటే ఎక్స్చేంజ్ లేకుండా మనం ఎటువంటి వ్యవహారం చేయడానికి వీల్లేదు. అంటే సేమ్ మళ్ళీ దేశం ఉన్నంతకాలం షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్ ఉన్నంతకాలం ఈ ఎక్స్చేంజ్లు ఉండాలి. ఎక్స్చేంజ్లు ఉండాలి అంటే బిఎస్ఎన్ఎస్సి ఎక్స్చేంజ్. ఈ బిఎస్ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లు ఏం చేస్తాయి, ఎటు నుంచి వస్తుంది, ఎంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఒకటి బ్రోకరేజ్ కలెక్ట్ చేస్తారు, జిఎస్టీ కలెక్ట్ చేస్తారు, సర్వీస్ ట్యాక్స్, టర్న్ ఓవర్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, డాక్యుమెంటేషన్. అంటే మనం ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళి మనం ఒకటి ఇల్లు కానీ జాగ్ కానీ కొనుక్కొని మారుస్తాం, ఏదైతే ఎక్సైజ్ డ్యూటీలు, ఇవి డ్యూటీలు ట్యాక్స్లు అన్నీ కలిపి వీళ్ళు కలెక్ట్ చేస్తారు, అంటే స్ప్లిట్ చేస్తారు. అంటే ఈ ఎక్స్చేంజ్లు తగ్గితే కొనుక్కోవాలి, ఉంచుకోవాలి. మనకి కాదు ఇవి, మన తరాలైనా కానీ అవి ఉంచుకునే షేర్లే. ఎందుకంటే తర్వాత ఇక అవి అంటే అకౌంట్ పెరుగుతూ ఉంటాయి, వీటితో పాటు రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి షేర్స్ కూడా పెరుగుతుంటాయి. ఇకపోతే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ అని ఇంకోటి ఉంది, ఇది కమోడిటీస్కి సంబంధించిందే, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇది గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అల్యూమినియం, జింకు, లెడ్. అంటే అవేర్నెస్ ఎంత పెరిగింది అంటే మామూలు షేర్ మార్కెట్ కంటే కూడా కమోడిటీస్ ఎక్స్చేంజ్లో ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఎందుకు, అది 14 hours, అంటే 9 o'clock మార్కెట్ స్టార్ట్ అవుతుంది, నైట్ 11:55 వరకు, 15 గంటలకి 5 నిమిషాలు తక్కువ. మన ఎన్ఎస్సి బిఎస్సి వచ్చి 6 గంటల మార్కెట్లు అయితే ఎంసీఎక్స్ వచ్చి 15 గంటలకు 5 నిమిషాలు తక్కువ. ఆ షేర్ కూడా తగ్గితే కొనుక్కునే షేరు ఏది, ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్. ఇక వీటితో పాటు ఐఈఎక్స్ ఎక్స్చేంజ్ ఉంది, ఇది ఎనర్జీకి సపరేట్గా ఉన్నటువంటిది, అది కూడా మంచిగా కొనుక్కోవచ్చు తగ్గితే. ఇక వీటితో పాటు ఇంకొకటి లాస్ట్ ఉంది క్యామ్స్. ఈ క్యామ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సర్వీస్ చేస్తుంది అది. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ మనం అకౌంట్ ఓపెన్ చేసినాం, అది ఎన్ఏవి ఎంత ఉంది, రిడమ్షన్ ఎవరు చేయాలి, ఎంట్రీ ఎవరు చేయాలి, నీకు అంటే తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా రిడీమ్ చేయాలన్నా ఏదైతే ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, ఈ క్యామ్స్కి అప్పచెప్తుంది. ఇక క్యామ్స్ పని ఏంది, మ్యూచువల్ ఫండ్ ఎవరెవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు రిడీమ్ కావాలన్నా వాళ్ళ స్టేట్మెంట్లు కావాలన్నా అవన్నీ క్యామ్స్ సర్వీస్ చేస్తారు. అంటే వీటన్నిటి మళ్ళీ లింకే, దేశం ఉన్నంతకాలం ఎక్స్చేంజ్లు ఉండాలి, ఎక్స్చేంజ్లు ఉన్నంతకాలం మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్సే లేనిది లేవు, ఇద్దరే ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్లు. అయితే మ్యూచువల్ ఫండ్స్
కీలక పాత్ర ఎక్కువ ఉంటుంది. అవును. అంటే వాళ్ళ కాడ వందల వేల కోట్లు ఉంటాయి ఉమ్. ఫండ్స్, అవును. వాటితోటే వాళ్ళు బై సెల్ చేస్తుంటారు. మరి ఇన్వెస్టర్లు అందరూ ఏంది మ్యూచువల్ ఫండ్లో అకౌంట్లు ఓపెన్ చేస్తారు. వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్లు అనుకోండి, రిడీమ్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఎంట్రీ లోడ్లు, ఎగ్జిట్ లోడ్లు, ఇవన్నీ ఫీజులు ఏవైతున్నాయో అవన్నీ క్యామ్స్కి వస్తాయి. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏవైతే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి, ఎన్ఎస్సి, ఎంసీఎక్స్, ఐఈఎక్స్ ఏవైతే ఎక్స్చేంజ్లు ఉన్నాయో వాటితో పాటు క్యామ్స్ 3, 3, 6, 7 ఉన్నాయి. Yes, ఈ 7 ఎవర్ గ్రీన్ తగ్గితే కొనుక్కునేవి. అందులో వీటిలో ఇప్పుడు మనకి ఎన్ఎస్డిఎల్ ఒకటి, ఎన్ఎస్సి ఒకటి, ఆ రెండు ఇంకా ఐపీఓలు రాలేదు. కానీ ప్రైవేట్ ప్లేస్మెంట్లో అన్లిస్టెడ్లో ఈ షేర్లు దొరుకుతూ ఉన్నాయి. ఎవరైతే రిస్క్ తీసుకోదలుచుకుంటారో ఏదన్నా అనిపిస్తే వాళ్ళు కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే ఇవి ఏవైతే తగ్గితే కొనుక్కొని రోజు రోజు చూడక్కర్లేదు, రోజు రోజు అమ్మక్కర్లేదు, రోజు రోజు దాని మీద ఫాలో అవ్వక్కర్లేదు. ఎందుకంటే అవి జీవితకాలం ఉంచుకునేటటువంటివి. మనవాళ్ళు మనవరాళ్ళకి కూడా అవి ఇచ్చే ఇది కథ. సింపుల్గా ఇవన్నీ కూడా అంటే మిగిలిన షేర్లు పెరగవచ్చు, తగ్గొచ్చు. కానీ ఇవి తగ్గితే కొనుక్కునే షేర్లు, పెరిగితే అమ్ముకోనటువంటి షేర్లు. పెరిగింది కదా అని అమ్మక్కర్లేదు. ఇది. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంబంధించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.